ఉత్తర ఫాల్గుని. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పిత్త డిజార్డర్స్ అంటే బైల్ డిజార్డర్స్ అనమాట. కడుపులో మంట రావడం, కడుపులో యాసిడ్ రావడం ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఫీవర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పబడింది. దీనికి జమ్మి చెట్టు అందరికీ తెలిసిందే. మనము విజయదశమి వచ్చిందంటే జమ్మి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాము. సో దీనికి జమ్మి చెట్టుకి ఆయుర్వేదంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ జమ్మి చెట్టుని మనం ఆయుర్వేదంలో వచ్చే డిసీజెస్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇవాళ తెలుసుకుందాము. ఈ జమ్మి చెట్టు యొక్క బార్క్ యొక్క డికాషన్ అనేది డిసెంట్రీ వాటికి బాగా పనిచేస్తుందని చెప్తారు. మనకి పిత్త డిజార్డర్స్ ఉంటాయని చెప్పాను కదా, అంటే మోషన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి బైల్ ఎక్కువ జ్యూస్ వస్తున్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే జమ్మి చెట్టు బార్క్ యొక్క జ్యూస్ని మనం ఇస్తూ ఉంటే, కషాయం ఇస్తూ ఉంటే ఆ బైల్ అనేది తగ్గుతుందన్నమాట. సో మనకి అది ఒకటి. ఆస్తమా వస్తుంటుంది ఎలర్జీస్ వల్ల, ఆ ఆస్తమాటిక్ ఫీవర్స్ని కూడా ఈ జమ్మి చెట్టు కషాయం అనేది ఇదన్నిటిని తగ్గిస్తుందని చెప్పి కనుగొనబడింది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో వాపు తగ్గితే ఆటోమేటిక్గా జ్వరం తగ్గుతుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి జమ్మి చెట్టులో. సో దీని ఆకుల్ని కూడా మనం టీగా కాచుకొని చక్కగా తాగొచ్చు, అది కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని బార్క్ జ్యూస్ కూడా మనం తాగొచ్చు. దీనికి మెయిన్ స్టెమ్ బార్కే చెప్తాము. మనకి పిత్త డిజార్డర్స్ చూసినప్పుడు కొంతమందికి ఒళ్ళు మీద పుండ్లు పడుతూ ఉంటాయి. జనరల్గా వేడి పొక్కులు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి, వేడి పొక్కులు వస్తుంటాయి, అలా చెమటకాయలు ఎక్కువ పోసేస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులతో ఈ జ్యూస్ మనం తాగితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి ఇది కూడా రీసెర్చ్ చేసి చెప్పబడిందండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈ నక్షత్రం వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జమ్మి చెట్టు యొక్క బార్క్ డికాషన్ కానీ లీఫ్ డికాషన్ కానీ యూజ్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు.